ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ సీఐ పుల్లయ్య ఆధ్వర్యంలో ముమ్మరంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని మూర్తిపల్లిలో ఒక వ్యక్తి ఇంట్లో 2 లక్షల రూపాయలు విలువ చేసే బాణసంచా అక్రమంగా నిర్వహించడంతో అతనిపైన కేసు నమోదు చేసి సరుకును స్వాధీనం చేసుకోవడం జరిగింది. డీఎస్పీ శ్రీలత మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కదిరిలో ముమ్మరంగా కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. అందులో భాగంగానే మూర్తిపల్లిలో ఒక వ్యక్తి అక్రమంగా నిర్వహించినటువంటి 2 లక్షల రూపాయలు విలువ చేసే బాణసంచాను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ వ్యక్తిపైన కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. కదిరి ప్రాంతంలో బాణసంచా నిల్వ ఉంచేందుకు ఎవరికీ ఎలాంటి అనుమతులు లేవని ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీలత తెలిపారు. నమస్కారం అండి. మనకి 4వ తారీఖున జూన్ 4వ తారీఖున ఈ అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ ఎలక్షన్ సంబంధించిన కౌంటింగ్ ఉందని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో భాగంగా సీనియర్ ఆఫీసర్స్ డీజీ గారు, మా డీజీ సార్ అండ్ ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ప్రతి చోట కూడా మేము కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ నిర్వహించడం జరిగింది. ఆ భాగంలో కార్డన్ సర్చ్ ఆపరేషన్లో భాగంగా ఈరోజు మార్నింగ్ కదిరి టౌన్ సిఐ పుల్లయ్య గారు అండ్ ఎస్ఐ బాబ్జాన్ మరియు టీం అంతా కలిసి మూర్తిపల్లిలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేస్తుండగా మనకి ఒక ఇంట్లో టోటల్ 2 lakhs వర్త్ 640 kgs క్రాకర్స్ ఐడెంటిఫై చేసి పోలీస్ ప్రొసీడింగ్స్ ప్రకారం దీన్ని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందరికీ తెలుసు, ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ క్రాకర్స్ కానీ పేల్చడము నిషేధం అని అందరికీ తెలుసు. కానీ ఆ రోజు పొలిటికల్ పార్టీస్కి ప్రొవైడ్ చేయడానికి ఒక వ్యక్తి ఇవన్నీ కూడా అతనికి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా మన కదిరి సబ్ డివిజన్లో ఎక్కడ కూడా మనకి పర్మనెంట్ స్టోరేజ్ పాయింట్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్స్ కానీ లేవు. అయినప్పటికీ అతను ఇల్లీగల్గా ఇవన్నీ పొజిషన్లో ఉండడం వల్ల మేము ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.